మరింత దృష్టి. 18న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ. 26న రైతు భరోసా విడుదలకు అవకాశం. రైతులందరికీ ఒకేసారి చెల్లించేలా కసరత్తు. రైతు సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఇందులో భాగంగా వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాలతో పాటు ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. దీంతో పాటు రైతు భరోసాను ఒకేసారి రైతులందరి ఖాతాలో వేయడము, అది కూడా వానాకాలం పంట సాగుకు ఉపయోగపడేలా ఆ నెలలోనే వేసేలా నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 26న కానీ లేదా నెలాఖరులో కానీ రైతుల ఖాతాలో 9,000 కోట్లు జమ చేయాలని భావిస్తున్నారు. సో దీనికి సంబంధించి అఫీషియల్గా మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందనమాట. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చర్యలు అయితే చేపట్టారు. రైతు భరోసాపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఏడాదికి ఎకరాకు 12,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 19,500 కోట్లు రైతు భరోసా కింద చెల్లించింది. గత వానాకాలంలో 69.4 లక్షల మంది రైతులకు 8,744 కోట్లు అయితే వెల్లించింది. యాసంగిలో 5,653 కోట్లు అయితే చెల్లించింది. రైతు భరోసాను దశల వారీగా సాగు గడువు ముగిసాకు ఇవ్వడంతో రైతుల్లో కొంత అసంతృప్తి నెలకొందని వివిధ వర్గాల నుంచి సమాచారం అందడంతో అన్నదాతలకు మేలు జరిగేలా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే మంత్రివర్గంతో చర్చించబోతున్నారు. ఈ నెల 26న రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించి రైతు భరోసా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ నిధుల సమీకరణకు ప్రారంభించింది. 2 చోట్ల రైతులతో సభలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఎట్టకేలకు ఈ నెల 26వ తారీఖున అందరికీ ఒకేసారి రైతు భరోసా నిధులు అయితే విడుదల కాబోతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్